డాక్టర్ కోట నీల్మ గారితో ఉన్నాం. ఈమె ఏఐసిసి మెంబరు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. బాగా చదువుకున్న, ఎడ్యుకేషన్ తెలిసిన, రాజకీయాల గురించి బాగా మాట్లాడగలిగే, ప్రతిపక్ష పార్టీలకు బాగా కౌంటర్ ఇవ్వగలిగే వ్యక్తుల్లో ఈమె ఒకరు. నమస్తే మేడం. రాహుల్ గాంధీ విషయాన్ని దగ్గరికి వద్దాం మేడం. రాహుల్ గాంధీ ఎలక్షన్ ముందు చేతిలో రాజ్యాంగం పట్టుకొని మాట్లాడారు, లేకుంటే ప్రచారం చేశారు, జేబులో రాజ్యాంగం పెట్టుకొని తిరిగారు. ఈ ఎమ్మెల్యేల పార్టీ ర్యాంక్ సంబంధించి 12 మంది, దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేర్చుకున్నారు. ఇది చట్ట విరుద్ధం, ప్రజాస్వామ్యకే విరుద్ధం అనే విధానంలో బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇలాంటి వాటి మీద కామెంట్ చేయడం కంటే వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే రేపు నా ఉద్దేశంలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రేపు కోర్టులో, సుప్రీంకోర్టులో ఈ కేసు ఉంది. మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం ఏంటి సుప్రీంకోర్టు ఏమంటుంది ఈ కేసు గురించి అని, అండ్ తప్పకుండా దాని తర్వాత కామెంట్ చేద్దాం. ఎస్ఎల్బీసీ పాపం ఎవరిది మేడం? 8 మంది ఇక్కడ చిక్కుకుపోయారు. అసలు దాని పాపం ఏంది? ఈ గవర్నమెంటు అసలు మినిమం కూడా వ్యవస్థ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయట్లేదు, టెక్నాలజీ వాడట్లేదు. మేమైతే ఒక రోజులో తీసేవాళ్ళం, లేకుంటే కాపాడే వాళ్ళం అనే స్థాయిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. నిజంగా ఏంటి అసలు? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కనుక నిర్లక్ష్యం చేయకపోతే ఎస్ఎల్బీసీ ఈ పరిస్థితిలో ఉండేదే కాదు. అసలు ఆ టైంలో ఎస్ఎల్బీసీ టన్నల్ని కనుక సరిగ్గా కట్టి, దాన్ని సరిగ్గా మెయింటైన్ చేసి, దాంట్లో కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇచ్చి ఉంటే ఈ రోజున 8 మంది ప్రాణాలు ఇలా కష్టంలో ఉండేవే కాదు. సో వాళ్ళు అంతే చెప్తున్నాను, బీఆర్ఎస్ టైంలో అయిన ఆ అవకతవకలు కానీ, ఆ మిస్ గవర్నెన్స్ అంటారు చూడండి, అంటే మీకు ఇష్టమే లేదనమాట గవర్న్ చేయటం. మీకు ఒకటే, ఎలా మనం అంటే సెల్ఫ్, వాళ్ళ ఫ్యామిలీ ముందరికి ఎలా వెళ్ళాలి అంతే తప్ప గవర్నెన్స్లో ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఉంటే కనుక ఎస్ఎల్బీసీ క్రైసిస్, ఎస్ఎల్బీసీ ట్రాజడీ అయ్యేదే కాదు. ఆ 8 మంది మన మధ్యలో ఉండేవారు. అందుకనే అని చెప్తున్నాను, ఎస్ఎల్బీసీ కానీ, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ, వర్కింగ్ క్లాస్ గురించి కానీ, లేబర్ గురించి కానీ, యూత్ గురించి కానీ, హైదరాబాద్ గురించి కానీ మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకి, ఎస్పెషలీ కేటీఆర్ గారికి అస్సలు లేదు. మేడం ఇంకొక చివరి క్వశ్చన్ మేడం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసు వేసిన ఒక వ్యక్తి మొన్న చనిపోయింది మేడం. హత్య జరిగిన అత్యంత దారుణంగా 7 గంటల సమయంలో, రాత్రి 7 గంటల సమయంలో పొడిచి చంపిన పరిస్థితి ఉంది. ఏంటి అసలు మన గవర్నమెంట్ ముందు గుర్తించలేకపోయిందా? వాళ్ళ మీద చర్యలు ఏం లేవు, వాళ్ళ వెనుక పెద్దవాళ్ళు ఉన్నారంటున్నారు. మీరు మాట్లాడే అంశం రాజలింగమూర్తి గారు భూపల్లిపల్లి టౌన్ నుంచి, అక్కడ ఆయన ఫస్ట్ టైం కాళేశ్వరంలో అవకతవకల గురించి ఆయన ఎఫ్ఐఆర్ కోసం లోకల్ పోలీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వద్దన్నారు. ఇదంతా ఎప్పుడైంది? జరిగిందంతా కేసీఆర్ ప్రభుత్వం టైంలో. ఈయన కంప్లైంట్ అగేన్స్ట్ ఎవరిది? కేసీఆర్కి అగేన్స్ట్గా కంప్లైంట్ చేశాడు. ఆ టైం పోలీసులు సపోర్ట్ చేయలే, ఆ టైం లోకల్ కోర్ట్స్ సపోర్ట్ చేయలే. ఫైనల్గా డిస్ట్రిక్ట్ కోర్టు వీళ్ళకి అది అడ్మిట్ చేస్తే అప్పుడు ఈ కాళేశ్వరం కేసు, ఈ స్కాము అంతా ముందరికి అప్పుడు ఒక్కరోజు ముందర, అంటే నెక్స్ట్ రోజున హైకోర్టులో అతను ప్రజెంట్ అవ్వాల్సిందే, ఒక్కరోజు ముందర ఆయన హత్య ఇంత దారుణంగా అందరి మధ్య అయింది. సో దాని మీద మేము జ్యుడిషియల్ ప్రోబ్ కూడా అడిగాం. అక్కడున్న పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దాని వెనకాల ఎవరున్నారు, దీనికి కారణాలు ఏంటి, ఇవన్నీ దీంట్లో ఇన్ డెప్త్ పోవాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ మీకు కూడా తెలుసు, కొన్ని ఫ్యాక్ట్స్ ముందరకు వచ్చాయి, కానీ ఇన్వెస్టిగేషన్ అనేది ఫ్యాక్ట్తో ఆగదు, ముందర కూడా వెళ్తుంది. వాట్ ఈస్ బిహైండ్ దట్ ఫ్యాక్ట్ అనేది. సో ఇప్పుడు వచ్చిన పేర్ల వెనకాల ఎవరున్నారు మీకు కూడా తెలుసు. కొంతమంది పరారున్నారు, కొంతమంది చేతికి అందలేదు పోలీస్ వాళ్ళకి బీఆర్ఎస్ నేతలతో కనెక్షన్ ఉందని మనకు తెలుస్తోంది. కానీ ఇదంతా ఇన్వెస్టిగేషన్. నేను ఇందాక కూడా చెప్పాను, కాంగ్రెస్కి బీఆర్ఎస్కి డిఫరెన్స్ ఏంటంటే, దాంట్లోంచి వచ్చే ఇన్ఫర్మేషను ఏ రకంగా కాంగ్రెస్కి ఫేవరబుల్గా పొలిటికల్గా ఉన్నా సరే, ఎందుకంటే ప్రాసెస్ ఫాలో అవ్వాలి, రూల్ ఫాలో అవ్వాలి, చట్టపరంగా నడవాలి, కాబట్టి ఆ ప్రాసెస్ ఫాలో అవటం జరుగుతుంది. ఓకే మేడం, లేటెస్ట్గా మనకు రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యవహారాలకు కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు, మేడం గురించి బాగా చర్చ జరుగుతుంది. ఎట్లా మేడం? మేడం చాలా చిట్టా, వచ్చి రాగానే తీన్మార్మల లాంటి వ్యక్తులను సస్పెండ్ అయ్యారు. కొంచెం స్ట్రిక్ట్ సింప్లిసిటీ మీద చర్చ జరుగుతుంది. మీరేం అబ్జర్వ్ చేస్తారు యాజ్ ఏఐసిసి మెంబరు? షీఈ్ ఎ గాంధీయన్. ఇదొక మంచి మనకి ఆపర్చునిటీ. ఆ గాంధీయన్ వాల్యూస్ని మళ్ళీ ఒకసారి జనరేట్ చేసి, ఒకసారి మళ్ళీ దాని మీద మనం సంకల్పం తీసుకుని గాంధీయన్ వాల్యూస్ మీద నడుద్దామని. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నా ఉద్దేశంలో అయితే. వీఆర్ ఆల్ వెరీ లక్కీ, టు బి వెరీ ఆనెస్ట్. ఐ మీన్ ఎట్ దిస్ పాయింట్ థ్యాంక్ ద ఏఐసిసి హైకమాండ్లో ఉన్న వారందరికీ
నా మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఫర్ సెండింగ్ ఎ గాంధీయన్ టు తెలంగాణ.